హాయ్ హలో వెల్కమ్ టు బోస్ 360. నేను మీ మురళి రాపల్లి. ఏమైందన్న రాధాకృష్ణ అన్న? ఏబిఎన్ రాధాకృష్ణ అన్న? ఏమైంది? చంద్రబాబు నాయుడుకి మనకేమైనా చెడిందా ఏంటి? ఉన్నట్టు నువ్వు ప్లేట్ ఫిరాయించడం వెనక అసలు రహస్యం ఏంటి? ఒక 20 డేస్ నుంచి నీ బాధ ఏంటి? చాలా వింతగా ఏదో ఏ విధంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు సంకటంలో పెట్టే న్యూస్ మీరు టెలికాస్ట్ చేస్తూ ఉన్నారు? అంటే ఏదో మనకి అందలేదేమో అనిపిస్తుంది. లేకపోతే మనమేంది చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా కథనాలు రాయటం ఏంటి? ధృతరాష్ట్రుడి పాలన అని చెప్పడం ఏంటి? మొన్న కొత్త పలుకుల్లో ధృతరాష్ట్రుడి పాలన పోలి ఉందంట. ధృతరాష్ట్రుడు అంటే కళ్ళగద్దలు కట్టుకొని. ఇయన్నీ చూసినా ఏం చేటినట్టు చూస్తా ఉంటాడు. చంద్రబాబు నాయుడు గారు ధృతరాష్ట్రుడు. ఆంధ్రప్రదేశ్‌లో పాలన అలా ఉందంటూ ఏబీఎన్ రాధాకృష్ణ గారు అంటం ఏంటి? అప్పటినుంచి నా మైండ్ బ్లాక్ అయిపోయి రాధాకృష్ణ గారి పైన వీడియోలు చేయటం మానేసా. ఏందో గురువుగారు కొద్దిగా ట్రాక్‌లోకి వస్తున్నారు. కొంచెం ప్రజల గురించి ఆలోచిస్తున్నారని నేను అనుకుంటున్నా. అయితే ఆంధ్రాలో ఆర్థిక సంక్షోభం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అంటూ ఏబిఎన్‌లో కథనాలొస్తున్నాయి. అబ్బా! నిజంగా సార్? కళ్ళు తెరిసారా? మరి ఇంత కళ్ళు తెరిసిన మీరు ఇంత దారుణమైన వార్తలు యూరియా గురించి ఎందుకు రాస్తూ ఉన్నారు? అంటే అరే! మేము గూడా నెగెటివ్ రాస్తాము అని చెప్పి అసలైన విషయాల్ని మాత్రం తొక్కి పెడుతున్నారా సార్? యూరియా కొరత ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉంది. యూరియా కొరత గురించి మీరెందుకు రాయట్లేదు? అంటే దేశవ్యాప్తంగా ఉంది. యూరియాని వాడొద్దు. వాడితే ప్రాబ్లమ్స్ వస్తాయని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హితవు పలకడం వెనుక అసలు కారణం ఏంటి? ఎక్కడ పంపించారు యూరియా? ఎవరు తీసుకెళ్లారు? ఆ! యూరియా గోతాలు కూడా చూపించకుండా ఆ ముల్లంతా దొంగతనం చేసిన చెత్త నా కొడుకులెవరు? అనేది ఇన్వెస్టిగేషన్ చేయొచ్చుగా? చేస్తారా మీరు? చెయ్యరు. అటువంటి ప్రజలకి చెప్పరు. కానీ ఏదో ఒక చిన్నదాన్ని మాత్రం నెగెటివ్‌గా పబ్లిష్ చేస్తున్నారు. ఆంధ్రలో ఆర్థికపరమైన సంక్షోభం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అంట వెనక అసలు రహస్యం ఏంటంటే, ఈళ్ళు ఆర్థిక సంక్షోభం వచ్చింది, ఆర్థిక సంక్షోభం వచ్చిందని చెప్పి, చివరికి చంద్రబాబు నాయుడు గారు ఏమి ఇవ్వకపోయినా కూడా ఆర్థిక సంక్షోభం వచ్చింది కాబట్టి ఇవ్వలేకపోయాడు అని చెప్తారు వీళ్ళు. మేము అప్పుడే చెప్పాము 2 నెలల క్రితమే ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక సంక్షోభం ఉందనేసి, చూసారా వచ్చిందంటూ దీన్ని వంకగా చూయించుకొని ఏదో క్రియేటివ్ జర్నలిజం లాగా దీన్ని క్రియేట్ చేస్తా ఉంటారు. అంటే ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం లాగా దీన్ని పోర్ట్రే చేస్తా ఉంటారు. ఇలా ఆర్టికల్స్ రాయమని చెప్పేది ఎవరు? ద గ్రేట్ చంద్రబాబు నాయుడు గారే. ఆయన ఏం చేస్తారు? ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక సంక్షోభం ఉందనేసి వార్తలు ఎక్కించండి అనగానే ఆర్థిక సంక్షోభం అని ఉన్న పచ్చ టిష్యూ పేపర్స్ ఉన్నాయిగా అయి సంక్షోభం గురించి చెప్తాయి. కరెక్ట్‌గా నెల, 2 నెలల తర్వాత చూసారా ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక సంక్షోభం ఉన్నా కూడా నేను ఎలా ముందుకు నడిపిస్తున్నానంటూ చంద్రబాబు నాయుడు ముందుకొచ్చి మనకి ఏడవడం అలవాటే కదా! ముసల కన్నీళ్ళు ఏ ఏ ఏ ఏ ఏడుస్తా ఉంటాడు. ముఖ్యంగా అమరావతిలో ఆ నీళ్లు తోడే కాంట్రాక్ట్ ఏదుందో అదైతే పాపం ఏబీఎన్ రాధాకృష్ణ గారికి కట్టివ్వండి సార్. లేకపోతే మీ పైన ఇలాగ అప్పుడప్పుడు చురకలంటిస్తూ కథనాలు రాస్తాడు అంటూ వార్తలు వస్తూ ఉన్నాయి. అలా చురకలంటించే క్రమంలో ఎప్పుడోకప్పుడు చురక గట్టిగా కాలిందనుకోండి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఇచ్చిన చురక మీ కొంప కొల్లేరైద్ది. ఓకే. అయితే దీన్ని పాపం మా యనకటి కృష్ణ ఎంత కష్టపడుతున్నాడంటే మామూలుగా కాదు. మంచి ల్యాగ్ మాస్టరు. ఒక న్యూస్ చెప్పాలంటే ఆలోచించి బేస్ వాయిస్ మార్చుకొని చాలా క్లియర్‌గా మాట్లాడుతా ఉంటాడు. వెంకటకృష్ణ ఒకసారి ఏమంటున్నాడో వినండి వెంకటకృష్ణ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 ఫైనాన్షియల్ క్రైసిస్ ఎదుర్కొంటున్నాయా? అంటే ఆర్థిక పరమైన సంకట స్థితిని ఎదుర్కొంటున్నాయా? ఆర్థికపరమైన సంకట స్థితి. ప్రజల సంక్షేమానికి, ప్రజలకు సంబంధించిన ఆరోగ్యానికి, చదువు సంధ్యలకు సంబంధించిన సెక్టర్ చదువు ఉంటది సార్, సంధ్యలు ఉండవు. ఓకే. నిధుల విడుదల జాప్యం జరుగుతోంది అనంటే, లేదా ప్రజల కనీస అవసరాలకు కూడా నిధులు ఇన్ టైంలో విడుదల చేయలేక అందుకు సంబంధించి ఆ వ్యవస్థలు లేదా సేవలు స్తంభించిపోయే పరిస్థితి వచ్చింది అంటే డెఫినెట్ గా అక్కడ ఆర్థిక సంక్షోభం, పరిపాలనాపరమైన సంక్షోభం నెలకొన్నట్టే ఖచ్చితంగా అనుకోవచ్చు. వీటిలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక పరమైన ఇబ్బందులు, సంకట స్థితి కొట్టొచ్చుకు కనబడుతుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మున్సిపల్ కాంట్రాక్టర్లు కానీ, కార్పొరేషన్ కాంట్రాక్టర్లు కానీ, లేక ఇతరత్ర చిన్న పంచాయతీ రాజ్లో కానీ మొత్తం అన్ని కలిసి కాంట్రాక్టర్లు సుమారుగా 7,500 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్యశ్రీ పరిస్థితి అంటే ఎన్టీఆర్ వైద్య సేవగా అక్కడ ఉంది కాబట్టి పేదలకు సంబంధించిన ఇదొక కనీస అవసరం. ఆరోగ్యం అనేది అత్యంత ప్రయారిటీ సెక్టర్ కాబట్టి వైద్య రంగంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు దాన్ని పేదలకు అందుబాటులో ఉంచకపోతే పిట్టల్లా రాలిపోతారు జనం. చూసారా మా వెంకటకృష్ణ గారి బాధ? పిట్టల్లా జనాలు రాలిపోతారట. పాపం సార్ గారికి ఇప్పుడే తెలిసిందంట. సార్ ఒక్కసారి కళ్ళు తెరిచి బయటికి వెళ్ళి చూడండి, ఎంతమంది అమాయకుల జీవితాలు నడి రోడ్డున పడ్డాయి. మీ మీడియా ఛానల్లోనే, మీ టీవీ ఛానల్లోనే వాగారు. ఎంతో మంది వికలాంగులకి గత 10 సంవత్సరాల నుంచి వస్తున్న వికలాంగులకు కూడా పెన్షన్ తీసేసింది టీడీపీ గవర్నమెంట్. చేతకాని గవర్నమెంట్ అని నువ్వే మాట్లాడావు వెంకటకృష్ణ. అటువంటి చేతకాని ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నటువంటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో నువ్వు ఎందుకు జాబ్ చేస్తున్నావంటే నీ చేతకాక బతకలేక అని అందరూ అంటున్నారు. నువ్వేమంటావు? అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే మనిషి మగాళ్ళ బ్రతకాలి కానీ ఇష్టం లేని చోట అన్ని ఇప్పుకొని తిరగడం చాలా తప్పని అర్థమవుతూ ఉంది నాకు కూడా. ఎందుకంటే అలా బ్రతకడం ఎవరి వల్ల కాదు, కొంతమంది వల్ల అవుతుంది. ఆ కొంతమందిలో ఎవరెవరో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి తెలుసు. అయ్యో సంబా. ఓకే, మొత్తానికి వాస్తవాలను ఒప్పుకోక తప్పట్లేదు పాపం ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి. ఎన్ని కష్టాలు పడితేనో చంద్రబాబు నాయుడు గారిని వెనకేసుకుంటూ వచ్చే ఈ సో కాల్డ్ టీవీ ఛానల్ పత్రిక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంక్షోభం, ఆర్థిక సంక్షోభం అని చెప్పడం కనుక అసలు కథ 2 నెలల తర్వాత మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ని గట్టును పడేసిన చంద్రబాబు నాయుడు గారు ద గ్రేట్ అంటూ ది సేమ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కొత్త కథనాలు వస్తాయి. అప్పుడు మనం అంతా అవునా బయటపడేశాడా అని ఓరట చెంది వీళ్ళకి జేజేలు కొడతాం అన్నమాట. ఇదంతా పొలిటికల్ స్ట్రాటజీ. ఇది తెలియక చాలా మంది ఏమనుకుంటారంటే నిజంగానే ఇబ్బంది పడుతున్నారేమో, నిజంగానే 2 లక్షల కోట్లు అప్పు చేసి కూడా ప్రజలకి ఏ ఒక్క పథకాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇవ్వనటువంటి ఈ గవర్నమెంట్ ని జాలి పడాలా? ఆర్థిక సంక్షోభంలో కొట్టిమిట్టాడుతుందా? ఏమైనా జగన్ హయాంలో లాగా ఏమన్నా ఇక్కడ కరోనా వచ్చి 2 సంవత్సరాలు కొట్టేసిందా? లేదంటే ఎందుకు ఆర్థిక సంక్షోభం వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? రైతులు ఎవడన్నా ఆనందంగా ఉన్నాడా? వాలంటీర్లు ఎవరన్నా ఆనందంగా ఉన్నారా? గతంలో చేసిన వాళ్ళు. ప్రజలు ఎవరన్నా ఆనందంగా ఉన్నారా? ఇప్పటికి 16 నెలలు అధికారంలో ఉండి కనీసం సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లని చెప్పి ఒకే ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చి దాని గురించి మాట్లాడకుండా పక్కన పడేసిన వాళ్ళ గురించి ఏం మాట్లాడాలి? ఆర్థిక సంక్షోభం ఏమిచ్చారని ఆర్థిక సంక్షోభాలు తలెత్తినాయి. 2 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రం మీద వస్తున్నటువంటి ఇంకొక 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టుకొని మొత్తం 4 లక్షల కోట్ల రూపాయలతో 15 నెలలు పరిపాలించడం చేత గాని సోకాల్డ్ విజనరీ ముఖ్యమంత్రిని పక్కన పెట్టుకొని మీరేదో సొల్లు పురాణాలు, ఆర్థిక సంక్షోభం అది ఇదని ఇష్టానుసారంగా వార్తలు రాస్తే చూస్తూ ఊరుకొని దాని వెనక అంతరాయం తెలియకుండా ఉంటదనుకుంటే మీలాంటి అవివేకులు ఎవ్వరు లేరు. ఇప్పుడు సోషల్ మీడియా చాలా ఫాస్ట్ అయింది బాస్. రాధాకృష్ణ, యు ఆర్ అవుట్డేటెడ్ పర్సన్ మ్యాన్. నీ స్ట్రాటజీస్ ఉపయోగించు, కానీ అర్థమయ్యేలాగా ఉపయోగిస్తేనే అర్థం లేకుండా చంపాల పగల కొట్టాలనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా వెంకటకృష్ణ గారు ఎన్ని చెప్పినా కూడా అది స్క్రిప్ట్ వేరే వాడు రాస్తాడు, ఈయన ఇక్కడికి వచ్చి వాగుతాడు. అంతకు మించి సొంత అభిప్రాయం లేని ఒక కీ ఇచ్చే బొమ్మలాగా ఈ వెంకటకృష్ణ గారు ఉన్నారా అనిపిస్తుంది నాకు చూస్తూ ఉంటే. వికలాంగులు పెన్షన్ తీసేసిన విషయం తెలుసు, వాలంటీర్ల వ్యవస్థను మోసం చేసిన విషయం తెలుసు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు పిఠాపురం పరిసర ప్రాంతాల్లో దళితులకు జరుగుతున్న అన్యాయాలు తెలుసు, చంద్రబాబు నాయుడు మెడికల్ కాలేజీ ఒక్కడు కూడా కట్టలేదు, జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలు 17 కట్టాడని తెలుసు. అయినా కూడా చెప్పడం చేతకని సొల్లు టీవీ ఛానల్ ఉంటే ఏంటి, మోసేసుకుంటే ఏంటి? జర్నలిజం పరువుని నట్టి రోడ్డున నిలబెట్టి బట్టలు లేకుండా నగ్నంగా నడిపిస్తున్న చేతగాని మీడియాకి చెప్పుతో కొట్టిన సిగ్గు రాదని వదిలేస్తూ ఉన్నామంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో పైన మీ సలహాలని, సందేశాలని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.